అందరికీ నమస్కారం అండి. మా అప్పటి రుచి తెలంగాణలో చేసినట్టు రుచి చికెన్ పూరీలు చేసి చూపిస్తాను, చూస్తే నేర్చుకోండి. దీనికి కావాల్సినవి 1/2 కిలో చికెన్, 2 ఉల్లిపాయలు చేసుకోవాలి. సన్నగా తరుక్కొని పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఉల్లిగడ్డలు వేయాలి. 2 చెంచాల నూనె పోయాలి. నూనె పోసి బాగా కలపాలి. రెండు కలమాకు రెమ్మలు వేయాలి. చికెన్ వేయాలి. చికెన్ వేసి మొత్తం చికెన్ వేసేసేయాలి. తర్వాత కలపాలి మంచిగా. దానికి నీరంతా పోయేదాకా కలపాలి. కలిపి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. వేసి బాగా కలపాలి. బాగా నీరంతా పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంచి స్మెల్ వస్తుంది, నీరంతా పోతుంది. కౌసు వాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కారం వేయాలి. కారం వేసి బాగా 2-3 సార్లు కిందికి మీదకి తిప్పాలి. దాన్ని తిప్పి ఆ నీరంతా పీడ్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంకా 2 నిమిషాలు వదిలేయాలి. దాన్ని అట్లనే కలిపి పెట్టేసి కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేయాలి. కొంచెం గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి మంచి వాసన వస్తుంది, గుమ్మలాడే వాసన వస్తుంది బాగా. ఇక ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలి. ఇక బాగుంది. రెడీ తెలంగాణ స్టైల్లో చికెన్. ఇక్కడ మా పిల్లలకు ఉప్పు చూడడానికి ఇస్తే బాగుందన్నారు. ఉప్పు కారం సరిపోయిందన్నారు. తిని చూసిర్రు అందరూ, మంచిగానే ఉందంట. బాగుంది, బాగుంది. ఇక అన్నంలో కలుపుకొని పూరీలలో పెట్టుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇది 5 నిమిషాలలో అయిపోతుంది. చికెన్ రెడీ. చికెన్ తర్వాత పూరీలు చేసే విధానం చూపిస్తాం. 1/2 కిలో గోధుమ పిండి, కొంచెం నూనె, కొంచెం ఉప్పు, నీళ్ళు పోసి కొంచెం తగినంత నీళ్ళు పోసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముద్దలు ఇట్లా రౌండ్గా కట్టేసుకోవాలి. అన్నీ కట్టిన తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని నూనె వేడెక్కేంత వరకు పూరీలు చేసుకోవాలి. నూనె వేడి అయ్యింది. పూరీలు రౌండ్గా బెల్లాంచుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ పూరీలు రౌండ్గా చేసుకొని నూనె వేడెక్కగానే అలా వేసేయాలి. వేడి నూనెలో ఏదో ఒక్కొక్కటి వేసుకుంటా తీయాలి. మంచిగా పొంగుతాయి.
పూరి రెడీ అయ్యింది, చికెన్ రెడీ అయ్యింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇక అందరం పిల్లలు మేము అందరం మేము చూస్తాం. ఇప్పుడు ఎలా ఉందో మీకు మరీ చెప్తాం. సూపర్ సూపర్. మీరు కూడా వండుకొని టేస్ట్ చేయండి, వేరొకరికి టేస్ట్ చేయండి. మా పిల్లలు కూడా తిన్నారు, బాగుందంట. బాగుందా?